హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా ఈరోజు అయితే నేను ప్రాసెస్ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి అయితే చేసేయండి. ముందుగా కడాయి పెట్టి కడాయి వేడయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని అందులో గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, నేతిలో గోధుమ రవ్వ అయితే చాలా మంచిగా వేగిపోయింది. ఈ వేగిపోయిన గోధుమ రవ్వని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత అదే కడాయి మళ్ళీ వేడి చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక చిన్న టమాటోని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి ఒక 80% కుక్ చేసుకోవాలి టమాటోను. తర్వాత ఒక క్యారెట్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో క్యారెట్ ముక్కలు బాగా ఉడికిపోయాక వాటర్ యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వకు తగినన్ని వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ని అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్లోనే. చూసారు కదా, వాటర్ వేడయ్యాయి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఇలా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ రవ్వ నేతిలో వేయించాం కాబట్టి చాలా టేస్ట్, చాలా హెల్దీ అండి. పిల్లలకైతే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ గోధుమ రవ్వని. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. క్యారెట్స్, టమాటా వేయడం వల్ల చాలా టేస్ట్, కలర్ఫుల్గా కూడా ఉంటుంది గోధుమ రవ్వ చూడడానికి. పిల్లలు కలర్ఫుల్గా ఉంటేనే బాగా ఇష్టంగా తింటారు కదా. సో నేనైతే ఇలా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరైతే కారం కావాలంటే ఒక టీ స్పూన్ అంతా, మరి కొంచెం చప్పగా ఉంటే కొంచెం తినరు కదా, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూసారు కదా, ఇలా మరగనివ్వాలి. కుక్ అయిపోతుంటే మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి గోధుమ రవ్వని. చూసారు కదా, ఇలా కుక్ అయిపోతుంది. చూసారు కదా, గోధుమ రవ్వలోని వాటర్ మొత్తం కంప్లీట్గా పీల్చేసుకొని ఇలా డ్రై అయిపోయిన గోధుమ రవ్వని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మంచిగా అడుగంటకుండా ఉండాలి, కింద ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా చూసారు కదండి, గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడం అయితే నేతిలో గోధుమ రవ్వను వేయించడం వల్ల గోధుమ రవ్వ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ కలర్ఫుల్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. లవ్ యూ ఆల్.